నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలంగాణలో సంచలనంగా మారిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఆయన ఢిల్లీలో ఏమన్నారంటే, రీసెంట్గా కేటీఆర్ ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిశారు, ఆయనతో మాట్లాడారు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా నిజంగా కేటీఆర్ లోకేష్ గారిని కలిశారా? కలిస్తే ఏం మాట్లాడుకున్నారు? రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మాకు సపోర్ట్ కావాలని అడిగారా? సో ఓవరాల్గా బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? దీని మీద పవన్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు. ఆమెతో ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగా ఈ వ్యవహారం నడిచిందా లేదా అని చెప్పేసి కూడా ఆమెతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మీరు ఫోన్ లైవ్లో ఉన్నారు మీరు. ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ కేటీఆర్ ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిశారు, ఆయనతో మంతనాలు జరిపారు, మిడ్ నైట్ కలిశారని చెప్పేసి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా కేటీఆర్ లోకేష్ గారిని కలిశారా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు దీని మీద? ఏం చెప్తారు మేడం? ఇప్పుడు డైవర్షన్ లో భాగంగా మళ్ళొకటి అంటే ఏదో ఒకటి వేయాలనేసి ఇస్తున్నారు తప్ప ఇదంతా ఏం లేదు. ఇప్పుడు కలిసినా కూడా ఏముంటది, కలవకపోయినా ఏముంటదండి. ఇది ఒక హాట్ టాపిక్ కావాలి. కలవకపోయినా కూడా కలిసిందని చెప్పేసి ఒక హాట్ టాపిక్ కావాలనేసి ఈ హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ డైవర్ట్ కావడానికి, జనాలు నీళ్ల కోసం కష్టపడుతున్నారు, రైతన్నలు రోడ్ల మీదకి వస్తున్నారు, యూరియా కోసము చెప్పుల లైన్లు పెడుతున్నారు, వీటన్ని డైవర్షన్ కోసం అని ఇది మాట్లాడుతున్నారు. నిన్న వేములవాడల ఆది శ్రీనివాస్ అనేట ఆయన కూడా ఒక ముచ్చట చెప్పిండు. ఏం మాట్లాడతాడంటే, హరీష్ రావు మిడ్ నైట్ రేవంత్ రెడ్డి తోటి మాట్లాడిండు అని మాట్లాడతాడు. పార్టీలకు వస్తాడు అనేసి అంటున్నాడు. అసలు ఇవన్నీ ఏంటంటే ఈ మిడ్ నైట్ పాలిటిక్స్ ఏం తెలంగాణలో అసలు ఏమర్థమవుతుంది? ఇది అంతా డైవర్షన్ కోసమే వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే అలవి కాని హామీలు ఇచ్చిండ్రో వాటి నుంచి డైవర్ట్ కావడానికి, బనకచెర్ల నీళ్ల ఇష్యూ పక్కకు పోవడానికి, ఏదైతే నీళ్లను ఆంధ్ర వాళ్ళకు కట్టబెడుతున్నారో, చంద్రబాబు డైరెక్షన్ లా తెలంగాణను ఎడారి చేస్తున్నారు, దాన్నంతా సమస్య పోవడానికి మాత్రమే కేటీఆర్ గారు లోకేష్ గారిని కలిసిండ్రు, హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు అనేసి అంటున్నారు. అంటే వీళ్ళు కలిసినప్పుడు వాళ్ళు బాత్రూమ్ మీద ఇట్లా అడుక్కుంటున్నారా, లేకపోతే వీళ్ళే కలవడానికి సహాయ సహకారాలు అందించిరా, లేకపోతే వాళ్ళు మాట్లాడుకుంటా అంటే ఛాయలు అవేమన్నా అందించిండ్రా? వీళ్ళకి ఎట్లా తెలుస్తున్నాయండి? నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు, ఏదైనా ఆధారాలు ఉంటాయి, మీరు ఆధారాలు బయట పెట్టి మాట్లాడాలి. ఎన్ని రోజులు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తారండి? తెలంగాణ సమాజాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఇట్లా ఓ రోజు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఇంకో రోజు కాళేశ్వరం అంటారు, ఇంకొక రోజు ఈ ఫార్ములా రేస్ అంటారు, ఇప్పుడు మళ్ళా వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడింది అంటారు. కొంతమంది హీరోయిన్ల పేర్లు ఇస్తారు, కొంతమంది రాజకీయ ప్రముఖుల పేర్లు ఇస్తారు, కొంతమంది చదువుకునే పిల్లల పేర్లు ఇస్తారు. ఏంటి తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఇలాంటి పాలిటిక్స్ చూసినామా అండి? మనం 10 ఏళ్ళు మన నీళ్లు మనకున్నాయి, మన ఉద్యోగాలు మన పిల్లలకి ఇచ్చిండ్రు, మన నిధులు మనకు ఖర్చు పెట్టుకున్నారు తప్ప, ఈయననేమో అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ళేమో ఆంధ్రాకు తరలించుకుపోతాండ్రు, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి, నియామకాలేమో ఆయన కుటుంబానికి వర్తిస్తున్నాయి. ఎవరు లాభపడుతున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లు బాబు కేసీఆర్ గారు తెలంగాణను కంటికి రెప్పగా కాపాడిండు. ఇప్పుడు వచ్చిన తెలంగాణ దొంగల చేతిలో పడ్డట్టు అయిపోయింది. చెర్లలకు పోయినా, చిలకలకు పోయినా, వాగులకు పోయినా, వంటలకు పోయినా, ఎక్కడికి పోయినా ఏమున్నది గర్వకారణం అన్నట్టున్నాయి. ఎప్పుడన్నా 10 ఏళ్లలో నీళ్ల ట్యాంకర్లు మనం చూసినామా అండి? ఇప్పుడు ఏ వీధికి పోయినా, ఏ గల్లీకి పోయినా కూడా నీళ్ల ట్యాంకర్లే మనకు స్వాగతం పలుకుతున్నాయి. ఇది మన తెలంగాణ పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ ఒకవేళ లోకేష్ గారిని కలిస్తే రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు మాకు సపోర్ట్ కావాలి, టీడీపీ సపోర్ట్ కావాలి, లేదు కాదు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, అందులో మాకు టీడీపీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి అన్న చర్చ కూడా నడిచిందంటగా, నిజమేనా? ఇప్పుడు చర్చించుకుంటున్నది, సాల్వాలు కప్పుకుంటున్నది, అప్పనంగా అప్పచెప్పుతున్నది రేవంత్ రెడ్డి పబ్లిక్ సాక్షిగా. ఏదైతే ఢిల్లీకి పోతున్నాడో, తెలంగాణలో ఉన్న ఇష్యూలన్నీ వదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడో, ఆ ఢిల్లీకి పోయి కూడా కలుస్తున్నది ఎవరినండి? ఇప్పుడు మేము ఒకరికి పొత్తు, అసలు వాళ్ళే 10 మంది పొత్తుతోటి కూటమి మహాకూటమి తోటి గెలిచిండ్రు.
అక్కడ జగన్ గారిని ఒక్కడిని వీళ్ళందరూ 10 మంది కలిసి కేంద్రంలో ఉన్న బీజేపీ, అటు పవన్ కళ్యాణ్, ఇటు నారా చంద్రబాబు నాయుడు, ఆయననే గెలిచి కూడా జగన్ గారిని తట్టుకోలేకపోతున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు తెలంగాణ ఏం చెప్తారండి? ఉరికిస్తాం, తెలంగాణలో మళ్ళీ అడుగు పెట్టాలని ఆయన నాకు రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమైన వాళ్ళు చెప్తున్నారు కదండి. నాకు 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యమని వాళ్ళు చెప్తున్నారు. నాకు 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యమే. మాకు ముందు తెలంగాణ ముఖ్యం, తర్వాత భారతదేశంలో ఉన్న అన్ని ప్రజలు, అన్ని ప్రాంతాలు ముఖ్యమే. మాకు తెలంగాణ ముఖ్యం. ఇప్పుడు మొన్న మీటింగ్ లో బనకచర్ల ప్రాజెక్ట్ గురించి చర్చ రాలేదు అని చెప్పేసి సీఎం అన్నారు. బరాబర్ మేము బనకచర్ల ప్రాజెక్ట్ కడతామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అన్నారు. మరి సీఎం అట్లా అనడము, వాళ్ళు అట్లా మాట్లాడము ఎట్లా చూడొచ్చు? అంటే ఈనాడు పేపర్ లో కూడా నేను ఒకటి వార్త చదివినా, మేము జవాబుదారులము తెలంగాణకు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ నీళ్ళ గురించి చెప్పడానికి జవాబుదారులమని ఒక దాంట్లో ఇస్తారు. అదే తెలంగాణ ఎడిషన్ లా మళ్ళీ ఏపీలో ఏమిస్తారు? బనకచెర్ల నీటి ఇష్యూ కోసమే మీటింగ్ జరిగింది అనేసి వాళ్ళ మంత్రి చెప్తాడు. ఇది అంటే ఎక్కడికి దారితీస్తుంది? ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, తెలంగాణ పౌరుడు ఆలోచించాలి. తెలంగాణను ఆగం చేస్తున్నారు. ఇప్పుడు నీళ్లు పోతానే ఏమైతుంది అన్నారు, రేపు తెలంగాణ ఉంటేంది లేకపోతే ఏంది అంటారు రాబోయే రోజులలో. విగ్రహాలు కూడా కడుతున్నారు కానీ, విగ్రహాలు కూడా కడుతున్నారు లేండి తెలంగాణలో. ఏంటి విగ్రహాలు కూడా కడుతున్నారు కదా? అదే విగ్రహాలు కూడా కడుతున్నారు. ఎవరెవరియో తెలంగాణను అడ్డుకున్నోళ్ళే, తెలంగాణను అద్దన్నోళ్ళే విగ్రహాలు కూడా కడుతున్నారు, పూజలు చేస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. చేసుకొని చూద్దాం. వాళ్ళు ఇంట్లో కావాలంటే కాంగ్రెస్ ఆఫీస్ లో పెట్టుకోండి, కావాలంటే రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకోండి, కావాలంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో నాయకుల ఇళ్లలో పెట్టుకోండి. విగ్రహాలు లేనిపోని సంస్కృతిని మా మీద ఎందుకు రుద్దడం? ఎక్కడి అక్కడ విగ్రహాలను కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు తరలించడము. ఇప్పుడు పెట్టుకుంటే పెట్టుకోనియండి. విగ్రహ సంస్కృతి మనది కాదు, విగ్రహ రాజకీయాలు తెలంగాణది కాదు. మనకు కావాల్సింది మన పిల్లలు బాగుపడాలి, మన ప్రాంతం బాగుపడాలి. మన ప్రాంతం బాగుపడిన తర్వాత పక్క వాళ్ళు సహాయం కోసం వస్తే మనం సహాయం చేయాలి. ఎందుకు కర్ణాటకకు మనం బియ్యం పంపలేదా? పక్క రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కు మనం బియ్యం పంపలేదా? మనం కావాలంటే ఇయ్యలేదా వాళ్ళకి? కేసీఆర్ గారు ఎన్ని చేసిండ్రు? పంజాబ్ రైతులకు ధాన్యంలో, అంటే పంజాబ్ వ్యవసాయం చేస్తే పంజాబ్ లో లెక్క చేయాలంటారు కాబట్టి పంజాబ్ రైతులకు కూడా సహాయం చేసిండు బాబు కేసీఆర్ గారు. చేయలేదా? మరి వీళ్ళకి ఏం చేస్తారు? ఉన్న రైతులకు, ఇక్కడ చచ్చిపోయిన రైతులకు రైతు బీమా లేదు, రైతులకు రైతు భరోసా లేదు, రైతులకు నీళ్లు లేవు. ఆ నీళ్లు అరాకొరా వచ్చినా కూడా పంట చేనులలో వేసుకోవడానికి ఎరువులు లేవు. ఆ ఎరువులు అరాకొరగా పంటలు పండించినా కూడా కళ్ళాలల్లో వడ్లు కొనడానికి నాదుడు లేడు. బోనస్ అన్నారు, బోగస్ చేసిరు. ప్రతిదండి నందు గారు, ప్రతి ఒక్కటి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఆంధ్ర ఆనాడు ఏదైతే బాబు గారి చేతుల కింద మోచేతి నీళ్లు రాకుండా తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడానికి, తెలంగాణ రాకుండా అడ్డుకోవడానికి చూసిన వ్యక్తే ఈనాడు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఆంధ్ర వాళ్ళ మోచేతి దగ్గర తాకట్టు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి అనేటాయనే తెలంగాణ ద్రోహి. రేవంత్ రెడ్డి అనేటాయనకు తెలంగాణ అస్తిత్వం గురించి గాని, ఆత్మ గౌరవ గురించి గాని, తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాల గురించి గాని తెలియదు. నిన్నటికి నిన్న మన రీల్స్ అక్క బతుకమ్మ, కూరగాయల బతుకమ్మ ఎత్తుకున్నది. తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మ దూరం చేశారు. ఆమె బతుకమ్మ ఎత్తుకోగానే ఏమైపోయిందండి? జారి కింద పడిపోయింది. మరి అది దేవుళ్ళు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తలేరు. ఇప్పుడు వానాకాలం ఆల్రెడీ సగం అయిపోయింది, ఇప్పటి వరకు వర్షాలు కురుస్తున్నాయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా మత్తలు దునికేటి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలా చూద్దామన్నా నీళ్లు దొరుకుతలేవు. అట్లున్నది. నిజంగా కెనాలల్లా ప్లే గ్రౌండ్ రోజు క్రికెట్ ఆడుకుంటున్నామండి. పొద్దున మార్నింగ్ వాక్ వెళ్తున్నాము. ఇక అక్కడిక్కడ స్థలాలు మన కేసీఆర్ గారు మైదానం కట్టించింది కానీ వీళ్ళు చాపులు చేయకపోవడం వల్ల, పిచ్చి మొక్కలు పెరిగి అవి ఉండడం వల్ల కెనాలల్లా ప్లే గ్రౌండ్ క్రికెట్ ఆడుకుంటున్నాం పిల్లలతోటి. ఆ విధంగా ఉన్నది తెలంగాణలోని పరిస్థితి. ఇవన్నీ చూడనోడు కేటీఆర్ నారా లోకేష్ తోటి కలిసిండు, హరీష్ రావు రేవంత్ రెడ్డి తోటి కలిసిండు.
కవిత కాంగ్రెస్లోకి వెళ్తుంది, కవిత కాంగ్రెస్లోకి వెళ్తుంది, త్వరలో మంత్రి కాబోతుంది, ఇవన్నీ వస్తున్నాయి కదా చర్చలు. అది తర్వాత విషయము. కానీ ఏంటి చిల్లర వ్యాఖ్యలు, చిల్లర రాజకీయాలు ఎందుకు ఇవన్నీ? దేనికోసము? మీ రాజకీయాల కోసం, మీ ఫలాభాల కోసం వేరే వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు సమంజసము? ఓకే, ఇప్పుడు నందు చెడ్డోడు అనేసి 100 సార్లు ఎంత మంచోడైనా కూడా చెడ్డోడు అంటే జనాలు నమ్ముతారు కదా. అట్లనే నమ్మబలికే ప్రయత్నాలను చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు. బహు తెలివి కల్లోళ్ళు, చైతన్యవంతులు. వీళ్ళ పాలిటిక్స్ వాళ్ళకి అర్థమైపోయినాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో వీళ్ళని బొంద పెడతారు. ఊళ్ళకి ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు వస్తే ఉరికిచ్చి దంచే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. 10 ఏళ్ళ కరెంటు పోయిందా ఎప్పుడన్నా? కరెంటు ఉంటే వింత అవుతుంది తెలంగాణలో ఇప్పుడు. ఆనాడు కరెంటు పోతే వింత అయింది, ఈనాడు కరెంటు ఉంటే వింత అవుతుంది. అది పరిస్థితి. మీరు అంటే మీ జర్నలిస్ట్ సోదరులకు కూడా నేను ఒకటి మనవి చేసుకుంటానా, ఏంటంటే తెలంగాణ నీళ్ల గురించి, తెలంగాణ నిధుల గురించి, తెలంగాణ నియామకాల గురించి, తెలంగాణలో జరుగుతున్న ఏదైతే కక్షా కారణ్యాలు వాటి గురించి మాట్లాడండి. ఈ లోకేష్, కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి వాళ్ళు మాట్లాడారు అనే ఫాల్స్ ఎలిగేషన్స్ మీద మీరు చర్చ పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి అని నమ్ముతున్నారా? ఆయన ముఖ్యమంత్రి అని ఎవరన్నా అంటున్నారా? అని మీకు ప్రజాస్వామ్యంలో నమ్మాలి, ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా గౌరవించాలి. అది పక్కన పెడితే పాలకుడు 4 కోట్ల మందికి జవాబుదారీ, ప్రభుత్వ అధినేత 4 కోట్ల మందికి జవాబుదారీ. రేపు మీరు ముఖ్యమంత్రి అయినా ఇదే మాట మాట్లాడతాం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఇదే మాట మాట్లాడతాం. 4 కోట్ల మందిని తండ్రి లాగా కంటికి రెప్పల్లా కాపాడుకునే పెద్ద ముఖ్యమంత్రి అంటే అవును, కాపాడుతున్నాడా అండి? ఎక్కడన్నా కాపాడినట్టు అనిపిస్తుందా? ఈ 18 నెలలల్లో ఈ 18 నెలలల్లా గురుకుల బిడ్డలు చచ్చిపోతారు, రైతన్నలు చచ్చిపోతారు, చేనేతన్నలు చచ్చిపోతారు. ఎంతమందిని పుట్టగా పెట్టుకుంటాడా అండి? ఓకే, మీరైతే నమ్ముతలేరా? ఇంకా మీరు నమ్మడానికి వీల్లేదండి. మేము వచ్చి చెప్తాం, కలిసేది ఉంటే మేము బహిరంగానే కలుస్తాము, బహిరంగానే చర్చలు జరుపుతాము. ఏదైనా వాళ్ళకు మాతో అవసరం ఉన్నది కావచ్చు, కానీ మాకు వాళ్ళతో అయితే అవసరం లేదు ఇప్పుడు. ఓకేనా? ఏది కలిసేది లేదు, ఏది పోయేది లేదు. ఒంటరిగా పోటీ చేసినాడు కేసీఆర్ గారు, ఒక్కడు కేసీఆర్ గారు. ఆయనను తట్టుకోలేకనే బీజేపీ, కాంగ్రెస్, కూటమి అందరు కలిసి ఆయనను ఓడించే ప్రయత్నం చేసిండ్రు. ఓడించినా కూడా చాలా మంచి పని చేసిండ్రు. తెలంగాణ సమాజం తెలుసుకున్నారు. పవన్ గౌడ్ గారు, కేసీఆర్ మంచిగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు, మంచిగా వ్యవసాయము హ్యాపీగా చేసుకుంటుర్రు, బానే ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే బనకచెర్ల ఇష్యూ మీద మాట్లాడుతున్నారా? కేసీఆర్ గారు రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే గురుకుల పిల్లలు చనిపోతుంటే కంటతడి పెట్టుకుంటున్నారా? కేసీఆర్ గారు రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే వ్యవసాయంలో రైతులు ఏదైతే తెలంగాణలోనే దేశానికి రోల్ మోడల్ గా చేసిన తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అస్తావ్యస్తం అయిపోతుంటే బాధపడుతున్నాడా? తెలంగాణలో ఉన్న కుంటలు, చెరువులు, నీళ్లు అన్ని ఎండిపోతుంటే విలవిలా అంటున్నాడా అనేది మాకు దగ్గరుండి చూసేటోళ్ళకి తెలుసండి. ఫేక్ ప్రచారాలు, ఫేక్ వాగ్దానాలు, ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఆయనకు తెలంగాణలో ఉన్న ఏ బిడ్డకు అన్యాయం జరిగినా, ఏ బిడ్డ ఏడ్చినా కేసీఆర్ గారి కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తాయి. ఆయన మనస్తత్వం అది, ఆయన పాలన అది, ఆయనకున్న దీక్ష అది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.